నమస్తే అండి. మనం ఇండియన్ పాలిటీ డిస్కస్ చేస్తున్నాము గ్రూప్ 1 ప్రిలిమ్స్ దృష్టిలో పెట్టుకొని. అయితే ఇండియన్ పాలిటీలో నేను లాస్ట్ ఎపిసోడ్లో జ్యుడిషియరీ స్టార్ట్ చేసి కోర్టు జడ్జెస్ గురించి చెప్పాను. అంటే జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు, వాళ్ళ క్వాలిఫికేషన్స్, అర్హతలు ఏంటి, సుప్రీంకోర్టు జడ్జి కావాలన్నా హైకోర్టు జడ్జి కావాలన్నా కావాల్సిన అర్హతలు ఏంటి, దాని తర్వాత వారిని ఒకవేళ తీసేయాలంటే మనం పాటించాల్సిన విధానాలు ఏంటి, పార్లమెంట్లో ఎలాంటి విధానం ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఆఫ్ రిమూవల్ ఏంటిది, దాని తర్వాత వాళ్ళ శాలరీస్ ఎవరు డిసైడ్ చేస్తారు, ఒకవేళ వారు రిజైన్ చేయాలి, రాజీనామా చేయాలి అంటే ఎవరికి రాజీనామా లేఖ పంపించాలి, ఇట్లాంటివన్నీ మనం పాత ఎపిసోడ్లో ఇంతకుముందు ఎపిసోడ్లో డిస్కస్ చేశాము. అయితే ఈ ఎపిసోడ్లో మనం జ్యూరిస్డిక్షన్ ఆఫ్ కోర్ట్ డిస్కస్ చేస్తున్నాం. అంటే సుప్రీంకోర్టు హైకోర్టు జ్యూరిస్డిక్షన్కి సంబంధించిన అంశాలను డిస్కస్ చేస్తున్నాము. సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది. జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి అంటే, జ్యూరిస్డిక్షన్ అన్న పదానికి అర్థం ఏంటంటే లిమిటేషన్, వారి కింద వారి హద్దు ఏంటి అన్నది నిర్ణయించేదాన్ని మనం జ్యూరిస్డిక్షన్ అంటాం. ఉదాహరణకు మీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నారు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ వాళ్ళు పోలీస్ స్టేషన్లో ముందు అసలు ఎక్కడ ఏం జరిగిందని అడగరు, వాళ్ళు ఎక్కడ జరిగింది అని అడుగుతారు. ఎందుకు అంటే వారి పరిధిలోకి వస్తుందా లేదా తెలుసుకోవడానికి అది అడుగుతారు. దాన్నే మనం జ్యూరిస్డిక్షన్ అంటాం. అయితే సుప్రీంకోర్టు పరిధి ఏంటి, హైకోర్టు పరిధి ఏంటి, దీని గురించి కొన్ని ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంటుంది. నేను దీని గురించి చెప్పి మీకు ప్రశ్నలు ఎక్కడెక్కడ వస్తాయో కూడా చెప్తాను. అయితే జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టుని మనం ఇన్ని విధాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అని అంటాం. మొదటి పరిధి ఒరిజినల్, దాని తర్వాత అపీలేట్ అని అంటాం, దాని తర్వాత రిట్ జ్యూరిస్డిక్షన్ అంటాము, దాని తర్వాత రివ్యూ జ్యూరిస్డిక్షన్ అంటాం. సుప్రీంకోర్టుకి ఈ జ్యూరిస్డిక్షన్లు అన్నీ ఉంటాయి. ఒరిజినల్, అపీలేట్, రిట్, రివ్యూ జ్యూరిస్డిక్షన్స్ ఉంటాయి. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏదైనా కేసు మనము డైరెక్ట్గా సుప్రీంకోర్టులోనే ఫైల్ చేస్తాం. అంటే కింది కోర్టులో వేటికి వెళ్ళము, సుప్రీంకోర్టుని మనము అప్రోచ్ అవ్వచ్చు ఈ కేసులో అన్నదాన్ని మనం ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటాం. ఉదాహరణకి మన ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడినప్పుడు మనం సుప్రీంకోర్టుకే వెళ్ళొచ్చు, నేరుగా సుప్రీంకోర్టులో కేసు వేయడానికి వీలుంటుంది. మనం ఇంకా కింది కోర్టులకు వెళ్ళాల్సిన పని లేదు. దాన్ని మనం ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటాం. అంటే కింది కోర్టులకు వెళ్లకుండా ఆ కోర్టులోనే మొదటిసారి ఒక కేసుని వేసినప్పుడు దాన్ని ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అని అంటాం. మరి అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి? కింది కోర్టులో ఒక కేసు ఉంది, కానీ దాన్ని మనం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాం, అప్పీల్ చేయాలనుకుంటున్నాం. ఆ అప్పీల్ని మనం అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అని అంటాం. రిట్ జ్యూరిస్డిక్షన్ మనం ఇంతకుముందు నేను ఫండమెంటల్ రైట్స్లో కూడా చెప్పాను. రిట్ జ్యూరిస్డిక్షన్ అంటే సుప్రీంకోర్టుకి రిట్టులు ఇష్యూ చేసే అధికారం ఉంటుంది, దాన్ని మనం రిట్ జ్యూరిస్డిక్షన్ అంటాం. సుప్రీంకోర్టు ఆర్డర్స్లో రిట్ ఇష్యూ చేసే అధికారం ఉంటుంది. ఇండియాలో రిట్ ఇష్యూ చేసే అధికారం 2 కోర్టులకు ఉంటుంది. ఇది బిట్స్కి చాలా ఇంపార్టెంట్, ఆబ్జెక్టివ్ టైప్లో ఇది బాగా అడుగుతారు. సో ఇండియాలో రిట్ ఇష్యూ చేసే అధికారం 2 కోర్టులకే ఉంటుంది. ఒకటి సుప్రీంకోర్టు, ఇంకొకటి హైకోర్టు. కిందున్న కోర్టులకి వేటికి, సబార్డినేట్ కోర్ట్స్ వేటికి రిట్ ఇష్యూ చేసే అధికారం ఉండదు. రివ్యూ జ్యూరిస్డిక్షన్ అంటే రాజ్యాంగాన్ని రివ్యూ చేయడం, రాజ్యాంగం పరంగా ఉన్నాయా లేదా చట్టాలు చూడడాన్ని మనం రివ్యూ జ్యూరిస్డిక్షన్ అని అంటాం, జ్యుడిషియల్ రివ్యూ అని అంటాం. ఒక చట్టం ఉన్నప్పుడు ఆ చట్టం అసలు రాజ్యాంగ పరంగా ఉందా లేదా, లేదా ఒక రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు అది రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందా లేదా, దీన్ని చెక్ చేయడాన్ని మనం రివ్యూ అని అంటాం. రిట్ రివ్యూ మనం ఆల్రెడీ ఫండమెంటల్ రైట్స్లో కంప్లీట్ చేసాం. కాబట్టి మనం ఇప్పుడు ఒరిజినల్, అపీలేట్ గురించి డిస్కస్ చేయాలి. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి, అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి అన్నది నేను మీకు ఇంతకుముందు చెప్పాను. అయితే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందికి ఏమొస్తుంది? కోర్టుకు సంబంధించినంత వరకు ఎక్కువ ఆర్టికల్స్ అడిగే ఆస్కారం ఉండదు. ఆర్టికల్స్ ఏవైతే అడుగుతారో కోర్టుకి సంబంధించి చాలా తక్కువ. ఉదాహరణకి 143 సుప్రీంకోర్టు అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్కి సంబంధించి. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ మనకి ఆల్రెడీ ప్రెసిడెంట్ దగ్గర కవర్ చేశాము కాబట్టి ఆర్టికల్ నెంబర్ నేను ఇక్కడ చెప్పలేదు, కానీ ఆర్టికల్ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. అది అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటే సలహా ఇచ్చే అధికారం ఉంటుంది సుప్రీంకోర్టుకి. ఒకవేళ రాష్ట్రపతికి ఏదైనా అనుమానం, న్యాయపరమైన అనుమానం ఉన్నప్పుడు వారు నేరుగా సుప్రీంకోర్టుని సంప్రదించినప్పుడు సుప్రీంకోర్టుకి సలహా ఇచ్చే అధికారం ఉంటుంది. దాన్ని మనం అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటాం. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆర్టికల్ నంబర్ చాలా ఇంపార్టెంట్, 143. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ కూడా ఇంతకుముందు మనము ప్రెసిడెంట్ పవర్స్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఒరిజినల్, అపీలేట్, రిట్, రివ్యూ, అడ్వైజరీ ఈ 5 రకాల పరిధులు ఉంటాయి సుప్రీంకోర్టుకి.
అయితే 3 ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి ఒరిజినల్ ఇంకా అపీలేట్ గురించి మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. ఫస్ట్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ గురించి అర్థం చేసుకుందాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు కేసునైతే మనము డైరెక్ట్గా సుప్రీంకోర్టులో ఫైల్ చేయగలుగుతామో ఆ కేసుని మనం ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అని అంటాం. అయితే దీనికి సంబంధించిన ఆర్టికల్ నంబర్ వచ్చేసి ఆర్టికల్ 131. ఈ 131 ఆర్టికల్ కింద సుప్రీంకోర్టుకి నేరుగా ఏ కేసులు తీసుకెళ్ళచ్చు అన్న దాని మీద రాజ్యాంగం మనకి క్లారిటీ ఇస్తుంది. అయితే దీని ప్రకారము సుప్రీంకోర్టులో ఏ కేసు అయినా సరే సెంటర్ వర్సెస్ స్టేట్, యూనియన్ వర్సెస్ స్టేట్ అని అంటాం. అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా కేసు ఉంటే, లేదా ఒకవైపు మనకి కేంద్రము ఒకటి లేదా ఎక్కువ రాజ్యాలు, ఇంకో వైపు మనకి ఒకటి లేదా ఎక్కువ రాష్ట్రాలు, ఇది ఉన్నప్పుడు ఈ కేసులు, లేదా ఒకవైపు కొన్ని రాష్ట్రాలు లేదా ఒక రాష్ట్రం, ఇంకొక వైపు కొన్ని రాష్ట్రాలు లేదా ఒక రాష్ట్రం. సో సెంటర్, యూనియన్ వర్సెస్ స్టేట్ ఆర్ స్టేట్స్, యూనియన్ ప్లస్ స్టేట్స్ వన్ సైడ్, స్టేట్స్ వర్సెస్ స్టేట్ ఆర్ స్టేట్స్ అదర్ సైడ్. థర్డ్ వచ్చేసి స్టేట్ వర్సెస్ స్టేట్. ఈ 3 ఇట్లాంటి ఏ రకమైన గొడవలున్నా కేసులున్నా వాటిని మనం సుప్రీంకోర్టులో నేరుగా వేయొచ్చు. అంటే ఇంకా ఏ కోర్టుకి వెళ్ళడానికి వీలు ఉండదు. ఖచ్చితంగా ఇట్లాంటి కేసులను మనం సుప్రీంకోర్టుకి మాత్రమే తీసుకెళ్ళాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వీటినే మనము ఫెడరల్ డిస్ప్యూట్స్ అని అంటాం. ఫెడరల్ అన్నప్పుడు సెంటర్ స్టేట్, ఫెడరల్ డిస్ప్యూట్స్ అంటే సెంటర్ స్టేట్ మధ్యలో ఉండే డిస్ప్యూట్స్ని మనం ఫెడరల్ డిస్ప్యూట్స్ అంటాం. ఫెడరల్ డిస్ప్యూట్స్ ఉట్టి సుప్రీంకోర్టులోనే ఫైల్ చేయొచ్చు. అందుకనే మనం సుప్రీంకోర్టుని ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అని అంటాం. సుప్రీంకోర్టుకి 2 అంటాం మనం, ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అంటాం, అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా అని అంటాం. ఇవి కూడా బిట్స్కి చాలాసార్లు అడిగారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ది అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా. ఫెడరల్ కోర్ట్ అంటాం, అపెక్స్ కోర్ట్ అంటాం. అంటే అర్థం ఏంటి? అపెక్స్ కోర్ట్ అంటే హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్. ఇంకా సుప్రీంకోర్టుని దాటి మనము అర్జీ పెట్టుకోవడానికి ఇంకొక కోర్టు లేదు. మనం ఏ కోర్టుకి విరుద్ధంగా వెళ్ళాలి, ఏ కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ మనం ఒప్పుకొని జడ్జ్మెంట్కి విరుద్ధంగా అపీల్ చేయాలన్నా మనం సుప్రీంకోర్టులోనే అపీల్ చేయొచ్చు. సుప్రీంకోర్టు లాస్ట్ స్టేజ్ ఆఫ్ అపీల్, అందుకనే దాన్ని అపెక్స్ కోర్ట్ అని అంటారు. అంటే హైయెస్ట్ కోర్ట్, దాన్ని మనం అపెక్స్ కోర్ట్. ఫెడరల్ కోర్ట్ అని ఎందుకు అంటాము అంటే రాష్ట్రాలకి కేంద్రాన్ని మధ్యలో ఏ రకమైన వివాదం ఉన్నా ఆ వివాదాన్ని పరిష్కరించే అధికారం ఉట్టి సుప్రీంకోర్టుకి మాత్రమే ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టుని మనం ఫెడరల్ కోర్ట్ అని అంటాము, అపెక్స్ కోర్ట్ అని అంటాం. అనడానికి కారణాలు వేరు, కానీ 2 సుప్రీంకోర్టే. సుప్రీంకోర్ట్ ఇస్ బోత్ ద ఫెడరల్ కోర్ట్ యాజ్ వెల్ యాజ్ ది అపెక్స్ కోర్ట్ ఇన్ ఇండియా. ఫెడరల్ కోర్ట్ ఎందుకు అంటే రాష్ట్రాలకి సంబంధించి, కేంద్రంకి రాష్ట్రాలకి సంబంధించి ఉండే వివాదాలను పరిష్కరిస్తుంది కాబట్టి. అపెక్స్ కోర్ట్ ఎందుకు అంటే ఏ కేసు అయినా మనం ఇంకా అల్టిమేట్గా మనం పోవాల్సింది సుప్రీంకోర్టుకి, కాబట్టి అపెక్స్ కోర్ట్ అని కూడా అనడం జరుగుతుంది. సో సుప్రీంకోర్ట్ ఇస్ బోత్ ఫెడరల్ కోర్ట్ యాజ్ వెల్ యాజ్ అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. అయితే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లో కొన్ని రావు అని కూడా రాజ్యాంగం చెప్తుంది. ఏది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లో రాదు? ఈ ఆర్టికల్ ప్రకారం, ఆర్టికల్ 131 ప్రకారము ఒకవేళ 2 రాష్ట్రాలకి ఏదన్నా గొడవ ఉంది, కానీ ఆ గొడవ ఎందుకు ఉంది అంటే రాజ్యాంగము కమెంట్స్ అవ్వకముందు, అంటే కాన్స్టిట్యూషన్ కమెంట్స్ అవ్వకముందు జరిగిన ఒప్పందాన్ని ఆధారపరుచుకొని 2 రాష్ట్రాలు గొడవ పడుతున్నాయి. ఆ గొడవలు సుప్రీంకోర్టుకి వెళ్ళవు నేరుగా. ఆ గొడవలని రాష్ట్రపతి దగ్గర తీసుకెళ్తారు, రాష్ట్రపతి వాటిని సాల్వ్ చేస్తారు. అంటే ప్రీ కాన్స్టిట్యూషనల్ అగ్రిమెంట్స్, వాటిని మనము ప్రీ కాన్స్టిట్యూషనల్ అగ్రిమెంట్స్ అంటాం. ఏమని అంటామంటే డిస్ప్యూట్స్ arising out of pre-constitutional agreements, రాజ్యాంగము రాయకముందు, రాజ్యాంగము అమల్లోకి రాకముందు చేసుకున్న ఒప్పందాల ఆధారంగా వచ్చే గొడవలు ఏవైతే ఉంటాయో ఇవి సుప్రీంకోర్టు పరిధిలోకి రావు, అవుట్ సైడ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్ట్. మరి వీటిని ఎవరు వీటిని సాల్వ్ చేయాలి? వీటిని సాల్వ్ చేసే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది కాకుండా మనం సుప్రీంకోర్టుకి ఇంకేదన్నా కేసులో వెళ్ళొచ్చా, డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చా అని అడిగితే మనం ఇక్కడితో 131 అయిపోయింది. ఇంకా దీని తర్వాత మనం 131లో ఇంతవరకే ఇచ్చారు. అయితే ఇవి కాకుండా కాన్స్టిట్యూషన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం
ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు లేదా ఫండమెంటల్ రైట్స్ వయోలేట్ అవుతాయి అని ఏదైనా థ్రెట్ ఉన్నప్పుడు ఫండమెంటల్ రైట్స్కి, అట్లాంటప్పుడు మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. అలాగే ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, రాష్ట్రపతి ఎన్నికలలో లేదా ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఏమన్నా అవకతవకలు జరిగితే వాటి మీద కూడా మనము ఉట్టి సుప్రీంకోర్టులో మాత్రమే అర్జీ పెట్టుకోవచ్చు. సో పిటిషన్ కెన్ బి ఫైల్డ్ ఫర్ వయోలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ సుప్రీంకోర్టు. కాకపోతే ఇందులో తేడా ఏంటంటే ప్రాథమిక హక్కులు ఉల్లంఘింపబడ్డప్పుడు మనం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు లేదా హైకోర్టుకి కూడా వెళ్ళొచ్చు. నేను హైకోర్టుకి వెళ్ళను, నేను డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్తాను కూడా అనొచ్చు. కానీ ఒకవేళ రాష్ట్రపతి ఎన్నికల్లో లేదా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏమైనా అవకతవకలు జరిగితే ఇది మాత్రం ఉట్టి సుప్రీంకోర్టుకి వెళ్తుంది, హైకోర్టుకి వెళ్ళే ఆస్కారం ఉండదు. హైకోర్టు పరిధిలోకి రాదది. ఇది సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్కి సంబంధించి, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్కి సంబంధించి. తర్వాత మనము అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్ అన్నాం. ఈ అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్ ఏదైతే ఉంటుందో దీని కింద కూడా మనకి సుప్రీంకోర్టులో రకరకాల అపీల్స్ ఉంటాయి. అంటే ఉదాహరణకి ఫస్ట్ అపీల్ మనము అపీలేట్ జ్యూరిస్డిక్షన్, అసలు ఎట్లా అపీల్ చేయొచ్చు సుప్రీంకోర్టుకి అన్నది ఆర్టికల్ 132 కింద ఉంటుంది. దాని తర్వాత అపీల్ ఇన్ సివిల్ సివిల్ కేసెస్కి సంబంధించినప్పుడు అపీల్ ఎట్లా చేయొచ్చు, ఇది 133 క్లాజ్ 1 కింద ఉంటుంది. తర్వాత అపీల్ ఇన్ క్రిమినల్ కేసులకు సంబంధించి అపీల్ ఎట్లా ఉంటుంది, ఇది 133 క్లాజ్ 134 కింద వస్తుంది. దాని తర్వాత అపీల్ ఇన్ కాన్స్టిట్యూషనల్ కేసెస్, అంటే రాజ్యాంగపరమైన కేసులు, కాన్స్టిట్యూషనల్ రివ్యూ కావాల్సిన కేసులు, ఇంటర్ప్రిటేషన్ కావాల్సిన కేసులు, ఇట్లాంటి కేసులలో అపీల్ చేయొచ్చు. అంటే 133 క్లాజ్ 2 కిందకి వస్తుంది. లాస్ట్ మనకు వచ్చేసి అపీల్ ఇన్ స్పెషల్ లీవ్ పిటిషన్ అని అంటాం, ఇది లాస్ట్కి వస్తుంది. ఇవన్నీ మనకి అపీలేట్ జ్యూరిస్డిక్షన్లో వస్తాయి. ఇవన్నిట్లోకి అతి ముఖ్యమైనది మీరు ఆర్టికల్ నంబర్తో సహా గుర్తుపెట్టుకోవాల్సింది 136 స్పెషల్ లీవ్ పిటిషన్. చాలా చాలా ముఖ్యం. మీకు ఆర్టికల్ నంబర్ కూడా అడగొచ్చు, స్పెషల్ లీవ్ పిటిషన్ ఏ ఆర్టికల్ కింద ఇచ్చారు అని కూడా అడుగుతారు. సో స్పెషల్ లీవ్ పిటిషన్ అన్నిటికంటే ఇంపార్టెంట్. కానీ ఇవన్నీ ఏంటివో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 132 ఏమంటుందంటే, ఒకవేళ హైకోర్టు సర్టిఫై చేస్తే ఈ కేసుని మీరు సుప్రీంకోర్టులో అర్జీ పెట్టుకోవచ్చు అని హైకోర్టు సర్టిఫై చేస్తే, మీరు ఆ కేసు ఏ కేసు అయినా సరే, అది సివిల్ కేసు అయినా సరే, క్రిమినల్ కేసు అయినా సరే, మీరు ఆ కేసుని తీసుకెళ్ళి డైరెక్ట్గా సుప్రీంకోర్టులో అపీల్ చేయొచ్చు అని అర్థం. హైకోర్టు ఒకవేళ ఈ కేసుని మీరు సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళండి అని అంటే ఆ కేసుని మనం సుప్రీంకోర్టులో అపీల్ చేయొచ్చు. 132 కింద ఏంటంటే అది సివిల్ కేసా క్రిమినల్ కేసా ఇది మనం చూడం. హైకోర్టు సర్టిఫికేట్ ఉందా లేదా, సర్టిఫై చేసింది హైకోర్టు, మీరు వెళ్ళండి సుప్రీంకోర్టుకి అంటే మనం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సివిల్ కేసెస్కి క్రిమినల్ కేసెస్కి డిఫరెన్స్ ఏంటి, తేడా ముందు తెలియడం చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఏదన్నా గొడవ అవుతుందో, అంటే ఇద్దరు వ్యక్తులు ఒక దాని మీద అంగీకరించరు, ఒక దాని మీద గొడవ పడుతున్నారు, అప్పుడు దాన్ని సివిల్ కేసు అంటాం. ఉదాహరణకి ఇప్పుడు ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ ఉంటుంది, అంటే వారసత్వంలో వచ్చిన ప్రాపర్టీ మీద కేసులు వేస్తారు, అవన్నీ సివిల్ కేసెస్ అవుతాయి. కానీ వారసత్వంలో వచ్చిన ప్రాపర్టీ మీద కేసు వేయడమే కాకుండా ఒకరిని ఒకరు బెదిరించుకోవడము, లేదా ఒకరింటి మీదకి ఒకరు వెళ్ళి గొడవ చేయడము, ఒకరి వస్తువులు ఒకరు పగలగొట్టడం, ఒకరినొకరు కొట్టుకోవడం జరిగితే అది సివిల్ కేసు, క్రిమినల్ కేసు అవుతుంది. అంటే సివిల్ కేసుకి క్రిమినల్ కేసుకి డిఫరెన్స్ ఏంటంటే, సివిల్ అంటే ఒక డిస్ప్యూట్ మాత్రమే, ఇద్దరు వ్యక్తులకి ఒక గొడవ ఉంది, ఆ గొడవ ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని నిర్ణయించే పని కోర్టుది, దాన్ని మనం సివిల్ కేసు అంటాం. క్రిమినల్ కేసులో ఒక వ్యక్తి చట్టాన్ని ఉల్లంఘించడం, అంటే చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవడం, మనిషికి కానీ ప్రాపర్టీకి కానీ ఏదన్నా డ్యామేజ్ చేయడం, లేదా డ్యామేజ్ చేస్తానని బెదిరించడం, సో బెదిరించడము లేకపోతే నిజంగా కూడా నష్టం కల్పించడం, దీన్ని మనం క్రిమినల్ కేసు అంటే మనం చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు అది క్రిమినల్ కేసు అవుతుంది. ఒకరిని బెదిరించడము, ఒకరిని కొట్టడము, లేదా ప్రాపర్టీని డ్యామేజ్ చేయడము, ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తా అని బెదిరించడం, ఇట్లాంటివన్నీ క్రిమినల్ కేసెస్ అవుతాయి. అయితే సివిల్ కేసులో ఎప్పుడు మనం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, క్రిమినల్ కేసులో ఎప్పుడు వెళ్ళొచ్చు. సివిల్ కేసులో కూడా మనం హైకోర్టు సర్టిఫికేషన్ ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. హైకోర్టు ఒకవేళ సర్టిఫై చేసిందంటే మాత్రం మనం తప్పకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. క్రిమినల్ కేసుకి వచ్చేసరికి ఒకవేళ దీంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎట్లా ఉంటాయంటే, కింది కోర్టులో ట్రయల్ అవుతుంది, లోవర్ కోర్టు ఆ కేసులో ఆ వ్యక్తిని నిర్దోషి అని ప్రకటించింది,
అక్విట్స్ ద పర్సన్. అక్విట్స్ అంటే నిర్దోషి అని ప్రకటించింది. కానీ హైకోర్టు అదే వ్యక్తిని దోషిగా ప్రకటించి వారికి ఉరిశిక్ష వేసింది, డెత్ పెనాలిటీ ఇచ్చింది. అట్లాంటప్పుడు సుప్రీంకోర్టుకి ఖచ్చితంగా అపీల్ చేయడానికి ఉంటుంది. ఇది ముందు కండిషన్. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే కింది కోర్టు ఆ వ్యక్తి నిర్దోషి అని నిర్ణయించింది, కానీ హైకోర్టుకి అది అపీల్ వెళ్ళినప్పుడు హైకోర్టు ఆ వ్యక్తిని దోషిగా ప్రకటించి ఉరిశిక్ష చేసింది. అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. నిర్దోషికి ఉరిశిక్షకి చాలా తేడా ఉంటుంది, ఒకదానికొకటి ఆపోజిట్. అది హైకోర్టు చేసినప్పుడు మనం సుప్రీంకోర్టుగా కేసు తీసుకెళ్ళవచ్చు. అలాగే కింది కోర్టు ఇంకా నిర్ణయం ఇవ్వలేదు, కింది కోర్టులో ఇంకా ట్రయల్ జరుగుతుంది. ఆ ట్రయల్ జరిగే టైంలోనే హైకోర్టు ఆ కేసుని తీసేసుకొని సుప్రీంకోర్టుకి, హైకోర్టు ఆ కేసుని తీసేసుకొని ఆ వ్యక్తికి ఉరిశిక్ష చేయడం జరిగితే దానికి కూడా మనం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. అంటే నేను ముందు చెప్పిన దానికి తర్వాత చెప్పిన దానికి తేడా ఏంటంటే ముందు దాంట్లో కింది కోర్టు ఆ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది. అప్పుడు హైకోర్టు ఆ కేసులో అదే వ్యక్తికి ఉరిశిక్ష వేసింది. రెండో సిచ్యువేషన్ ఏంటి అంటే రెండో దాంట్లో ఏం జరుగుతుందంటే కింది కోర్టు ఇంకా నిర్ణయం ప్రకటించలేదు, కింది కోర్టు ఇంకా కేసు నడుస్తుంది. కింద కోర్టులో కేసు నడుస్తున్నప్పుడే హైకోర్టు దాన్ని కేసుని తన దగ్గర తీసుకొని తన పరిధిలోకి తీసుకొని ఆ కేసు విని ఆ కేసులో ఏమని నిర్ణయం ఇస్తుందంటే ఈ వ్యక్తికి ఉరేయండి అని నిర్ణయం ఇస్తుంది. సో కింది కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిందేమో ఫస్ట్ సిచ్యువేషన్, జడ్జ్మెంట్ ఇవ్వలేదు ఇంకా ట్రయల్ జరుగుతుంది అన్నది సెకండ్ సిచ్యువేషన్. రెండు సిచ్యువేషన్స్లో హైకోర్టు ఉరిశిక్ష వేస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి అపీల్ చేయొచ్చు. అది కాకుండా ఒకవేళ హైకోర్టే సర్టిఫై చేసింది ఈ కేసుకి మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అని చెప్పింది, అప్పుడు కూడా మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి ఉంటుంది. అది క్రిమినల్ కేసెస్. కాన్స్టిట్యూషనల్ కేసెస్ అంటే ఏంటి? కాన్స్టిట్యూషనల్ కేసు అంటే రాజ్యాంగం ఆధారం చేసుకొని నిర్ణయాన్ని ప్రకటించాల్సి వచ్చినప్పుడు దాన్ని మనం కాన్స్టిట్యూషనల్ కేసు అని అంటాం. అంటే ఒక కేసులో రాజ్యాంగాన్ని చూడాల్సి వస్తుంది, రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేయాల్సి వస్తుంది, అంటే కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ అవసరం ఉంటుంది. ఆ కేసులన్నింటినీ మనం కాన్స్టిట్యూషనల్ కేసెస్ అంటాం. ఇవన్నీ సుప్రీంకోర్టుకి అపీల్ చేసే అధికారం ఉంటుంది. ఎందుకు? రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి, రాజ్యాంగాన్ని చదివి ఈ కేసులో నిర్ణయం తీసుకోవాలి అన్న ప్రతి కేసు సుప్రీంకోర్టుకి వెళ్తుంది. ఎందుకంటే ఫైనల్గా రాజ్యాంగంలో ఏం రాసుంది అన్న దానికి అర్థం చెప్పే అధికారం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుని మనం ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని అంటాం. ఫైనల్ ఇంటర్ప్రిటర్ అంటే ఫైనల్గా అసలు రాజ్యాంగం ఏమంటుంది అని చెప్పే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఒక్కసారి సుప్రీంకోర్టు ఇది చెప్పిందంటే మళ్ళీ దాన్ని ఇంకొక కోర్టులో ఛాలెంజ్ చేయడానికి ఉండదు, ఇంకెవ్వరికీ ఆ అధికారం ఉంటుంది. ఉన్నత న్యాయస్థానంగా సుప్రీంకోర్టుకు ఉండే అధికారం ఇది. యాజ్ ది ఎపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకు ఉండే అధికారం ఇది. అందుకనే ఏ రకమైన కేసు అయినా సరే దాంట్లో రాజ్యాంగాన్ని మీది ఆధారపరుచుకొని ఇవ్వాలి జడ్జ్మెంట్ అనుకుంటే దాన్ని సుప్రీంకోర్టుకి తీసుకెళ్లే అధికారం ఉంటుంది. మరి స్పెషల్ లీవ్ పిటిషన్ అంటే ఏంటి? నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు స్పెషల్ లీవ్ పిటిషన్ చాలా ఇంపార్టెంట్. స్పెషల్ లీవ్ పిటిషన్ మీకు ఆర్టికల్ నంబర్తో పాటు అడుగుతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక పాలిటీలో స్పెషల్ లీవ్ అన్నప్పుడు పర్మిషన్ తీసుకోవడం అని అర్థం. మనం అనుమతి కోరడాన్ని లీవ్ అని అంటారు. ఇక్కడ లీవ్ అంటే వెళ్ళిపోవడం కాదు, ఇంగ్లీష్లో మామూలుగా లీవ్ అంటే వెళ్ళిపోవడం, కానీ ఇక్కడ లీవ్ ఏంటంటే అనుమతి కోరడం. మనం అనుమతి అడుగుతున్నాం కోర్టుని. సో స్పెషల్ లీవ్ పిటిషన్ అంటే మనం కోర్టుని ప్రత్యేకంగా అనుమతి అడుగుతున్నాం. కోర్టుని మనం మాకు అనుమతి ఇవ్వండి, మేము ఇది చేయాలనుకుంటున్నాం అని చెప్పడాన్ని స్పెషల్ లీవ్ పిటిషన్ అని అంటాం. ఇంతకుముందు చెప్పినట్టు ఇది 136 ఆర్టికల్ నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. మీరు ఆర్టికల్ నంబర్ గుర్తుపెట్టుకోవాలి. అయితే స్పెషల్ లీవ్ పిటిషన్ ఒక ప్రాముఖ్యత ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఒకవేళ ఒక కేసు ఇంతకుముందు నేను చెప్పిన ఈ అన్నిటి కిందికి రాదు, అంటే అది హైకోర్టు సర్టిఫికేషన్ లేదు, సివిల్ కేసులో ఉండాల్సిన కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు, క్రిమినల్ కేసులో ఉండాల్సిన కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు, కాన్స్టిట్యూషనల్ కేసు కాదు, అయినా నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాలనుకుంటున్నా ఆ కేసు మీద. అట్లాంటప్పుడు నేను సుప్రీంకోర్టుకి ఏం చెప్పాలి? నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అనుకుంటే సుప్రీంకోర్టు నుండి ముందు ఒక పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది, అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. ఆ అనుమతికి వేసే పిటిషన్ని మనం స్పెషల్ లీవ్ పిటిషన్ అంటాం. మీకు ఇంకా ఇది ఈజీగా అర్థం అవ్వడానికి ఇట్లా అర్థం చేసుకుందాం. సుప్రీంకోర్టు ఉంది, సుప్రీంకోర్టు కింద ఎవరున్నారు? హైకోర్టు ఉంది, హైకోర్టు కింద డిస్ట్రిక్ట్ కోర్టు ఉంది. అయితే ఇప్పుడు మనము ఈ హయరార్కీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే డిస్ట్రిక్ట్ కోర్టు నుండి ముందు హైకోర్టు పోవాలా, హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. కానీ నా కేసు నాకు ఎంత ముఖ్యం అంటే నేను హైకోర్టుకి పోయి మళ్ళీ సుప్రీంకోర్టుకి పోయేంత టైం లేదు.
నేను ఇట్లా పోదాం అనుకుంటున్నా డైరెక్ట్గా. ఇంతకుముందు చెప్పిన ఏ ఆర్టికల్స్ కింద ఇట్లా పోవడానికి కుదరదు. దీనికి నేను ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాలి సుప్రీంకోర్టుకి. ఇట్లా పోవాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తా అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ని ఫైల్ చేస్తా. సుప్రీంకోర్టుకి చెప్తానమాట, నా పరిస్థితి ఇది, నేను ఈ పరిస్థితుల వల్ల మీ దగ్గరికి ప్రత్యక్షంగా రావాల్సి వచ్చింది, డైరెక్ట్గా మీ దగ్గర రావాల్సి వచ్చింది, ప్లీజ్ నా కేసుని కన్సిడర్ చేయండి అని పిటిషన్ వేయడాన్ని మనం స్పెషల్ లీవ్ పిటిషన్ అని అంటాం. సో స్పెషల్ లీవ్ పిటిషన్లో ఒక వ్యక్తి ఏ కేసు అయినా సరే, ఎనీ కోర్ట్, మీరు ఏ కోర్టులో ఉన్న కేసు అయినా సరే, ఏ ట్రైబ్యునల్లో ఉన్న కేసు అయినా సరే సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా తీసుకుపోయే అధికారం ఉంటుంది. కానీ దీనికి ఒక్కటే ఒక తేడా ఏంటంటే, మిలిటరీ కోర్టులో ఉన్న కేసులను సుప్రీంకోర్టు దగ్గర తీసుకెళ్ళాం, ఎక్సెప్ట్ మిలిటరీ కోర్ట్స్. ఇవి తప్ప మిగతా అన్ని కేసులని సుప్రీంకోర్టులో డైరెక్ట్గా, ఏ కోర్టులో ఉన్న కేసు అయినా సరే సుప్రీంకోర్టులో డైరెక్ట్గా అర్జీ పెట్టుకోవచ్చు స్పెషల్ లీవ్ పిటిషన్ కింద. అంటే మనం ప్రత్యేక అనుమతి కోరుతున్నాం సుప్రీంకోర్టుని, అయ్యా నా కేసు ఇంతకుముందు మీరు వాటిలో ఎందులో రాదు, కానీ నేను మీ దగ్గరికి రావాలి, ఈ కారణాల చేతిలో రావాలి, ప్లీజ్ నా కేసుని తీసుకొని విచారించండి అని చెప్పడాన్ని మనం స్పెషల్ లీవ్ పిటిషన్ అని అంటాం. ఇది సుప్రీంకోర్టుకున్న జ్యూరిస్డిక్షన్. దాని తర్వాత మనం హైకోర్టుకున్న జ్యూరిస్డిక్షన్ కూడా డిస్కస్ చేయాలి. కానీ కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఏవైతే మీకు చాలా ఇంపార్టెంట్ సుప్రీంకోర్టుకి సంబంధించి, జనరల్గా కూడా అడగచ్చు. ఆ పాయింట్స్ నేను చెప్తాను. అంటే ఈ 4-5 సంవత్సరాలలో కొన్ని జడ్జ్మెంట్స్ వచ్చాయి, ఆ జడ్జ్మెంట్స్ ఆధారంగా నేను చెప్తున్న పాయింట్స్ అవి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఏ జడ్జ్ ఏ కేసుని చూస్తారు. ఇప్పుడు మనకి 33 మంది జడ్జిలు ఉన్నారు సుప్రీంకోర్టులో. సో ఏ జడ్జి దగ్గరికి ఏ కేసు పోతుంది అన్న నిర్ణయం ఎవరు తీసుకుంటారు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రధాన న్యాయమూర్తి గారు తీసుకుంటారు ఆ నిర్ణయాన్ని. ప్రధాన న్యాయమూర్తి గారు తీసుకోవాలి అని ఎక్కడ రాసుంది అంటే రాజ్యాంగంలో రాసుంది. 145 ఆర్టికల్ కింద ప్రధాన న్యాయమూర్తి ఏ బెంచ్కి ఏది పోతుంది అన్న నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. అందుకనే మనం ప్రధాన న్యాయమూర్తిని మాస్టర్ ఆఫ్ రూస్టర్ అని అంటాం. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, మాస్టర్ ఆఫ్ రూస్టర్. మాస్టర్ ఆఫ్ రూస్టర్ అంటే అర్థం ఏంటంటే, వీరే ఏ జడ్జి ఏ కేసు వినాలి అన్నది నిర్ణయించే వ్యక్తి వారు, కాబట్టి వారిని మాస్టర్ ఆఫ్ రూస్టర్ అని అంటారు. రూస్టర్ అంటే ఎవరికేం కేసులు పోతాయి అని. సో మాస్టర్ ఆఫ్ రూస్టర్ ఎవరు సుప్రీంకోర్టులో అంటే ప్రధాన న్యాయమూర్తి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే రాజ్యాంగానికి సంబంధించిన కేసులు ట్రయల్కి వస్తాయో దానికి ఒక బెంచ్ సపరేట్గా ఆర్గనైజ్ చేస్తాం. బెంచ్ అంటే ఏంటి, ఒక్క జడ్జి ఉండరు, 2, 3, 4 అట్లా ఉంటారు. మామూలుగా అయితే ఆడ్ నెంబర్స్ అంటే 3, 5, 7 అట్లా తీసుకుంటారు. నిర్ణయం ఈజీ అవుతుంది కాబట్టి 3, 5, 7 అట్లా తీసుకుంటారు. అయితే మనకి కాన్స్టిట్యూషనల్ బెంచ్ అయినప్పుడు మినిమం ఎంతమంది జడ్జిలు, ఖచ్చితంగా ఎంతమంది ఉండాలి, తక్కువలో తక్కువ ఎంతమంది ఉండాలి అన్నది కూడా రాజ్యాంగంలో రాసుంది. కాన్స్టిట్యూషనల్ బెంచ్లో రాజ్యాంగం ప్రకారం కనీసం 5 జడ్జిలు ఉండాలి, కంపల్సరీగా 5 జడ్జెస్ ఉండాలి. అది మినిమం. మీరు ఇంకా దానిపైన ఎంతమందినైనా పెట్టుకోండి, కానీ మినిమం అయితే 5 జడ్జెస్ ఉండాలి. ఇది రెండో పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, జడ్జిలు ఇప్పుడు 4 ఉన్నారు, జడ్జిలు 5 ఉన్నారు, ఒక కేసులో 3 ఉన్నారు. మరి నిర్ణయం ఎట్లా వెలువడుతుంది, ఎందుకంటే ఒక్కొక్క జడ్జికి ఒక్కొక్క రకమైన జడ్జ్మెంట్ ఉంటుంది. ఫైనల్ జడ్జ్మెంట్ ఎట్లా కన్క్లూడ్ అవుతారు అంటే మెజారిటీ ఆధారంగా కన్క్లూడ్ అవుతారు. అది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ అది కూడా రాజ్యాంగంలో ఉంటుంది. లాస్ట్కి జడ్జ్మెంట్ ఏ ఆధారంగా ఇస్తారు అంటే మెజారిటీ. ఇప్పుడు 2 ఒక మాట అంటున్నారు, ఒకరు ఒక మాట అంటున్నారు, 2 అన్నదే చెల్లుతుంది. 5 ఉన్నారు, 3 ఒక మాట అంటున్నారు, 2 ఒక మాట అంటున్నారు, 3 అన్నదే చెల్లుతుంది. సో మెజారిటీ ఆధారంగానే జడ్జ్మెంట్లు ఇవ్వాలి. 4వ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా జడ్జ్మెంట్ ఓపెన్ కోర్టులో ఇవ్వాలి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు యూట్యూబ్లో కూడా చూసుంటారు, ఈ మధ్యకాలంలో కోర్టు ప్రొసీడింగ్స్ అన్నిటినీ లైవ్ చూపిస్తున్నారు. కోర్టు ప్రొసీడింగ్స్ అన్నిటినీ లైవ్ చూపిస్తాము అని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. స్వప్నిల్ జోషి కేసు అది. దాంట్లో చాలా క్లియర్గా సుప్రీంకోర్టు, మా కోర్టులో జరిగే కేసులన్నీ మేము లైవ్ అలౌ చేస్తాము, అందరూ చూడాలి, అందరికీ చూసే అధికారం ఉంటుంది. ఇది పారదర్శకతకి జ్యుడిషియరీ తీసుకున్న, చాలా న్యాయ వ్యవస్థ తీసుకున్న చాలా పెద్ద నిర్ణయం. అందుకనే ఇది ఇంపార్టెంట్. సో కోర్టు, రాజ్యాంగం ఏమంటదంటే, మీరు నిర్ణయం వెలువడించాలి అంటే ఓపెన్ కోర్టులో చెప్పాలి. ఓపెన్ కోర్టులో అంటే ఎవరైనా వినొచ్చు, మీ నిర్ణయాన్ని ఎవరైనా వినొచ్చు
వినే అధికారం ఉంటుంది అని రాజ్యాంగంలో ఉంది. సో అందుకనే లైవ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఉంటాయి. ఉట్టి సెక్షువల్ హరాస్మెంట్ కేసులు అంటే కొన్ని కేసులలో విక్టిమ్ పేరు బయటకు రావద్దు కాబట్టి అట్లాంటి కేసులని మినహాయిస్తే అన్ని కేసులు లైవ్ ప్రొసీడింగ్స్ ఉండొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే పర్సనల్ కేసెస్, ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ డివోర్స్, డొమెస్టిక్ వైలెన్స్ లేదా సెక్షువల్ అబ్యూస్ కేసు, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కేసు, ఇట్లాంటివి లైవ్ ఉండవు. కానీ మిగతా కేసులు అన్నీ లైవ్ ట్రాన్స్మిట్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దానికి ఆధారం రాజ్యాంగంలో ఉన్న ఈ అంశం. అంటే కోర్టులో ఎప్పుడు నిర్ణయం ప్రకటించినా అది ఓపెన్ కోర్ట్, అందరి ముందు ప్రకటించాలి అని అర్థం దానికి. సో 4 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఏ జడ్జి ఏ కేసు వినాలి అన్నది నిర్ణయించేది ప్రధాన న్యాయమూర్తి. కాన్స్టిట్యూషనల్ బెంచ్లో 5 జడ్జిలు ఉండాలి. ధర్మాసనంలో 5 కంపల్సరీ, మినిమం 5 జడ్జిలు ఉండాలి. రాజ్యాంగ ధర్మాసనం అంటాము, 5 జడ్జిలు ఉండాలి. దాని తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి ఎప్పుడైనా కోర్టులో జడ్జ్మెంట్ మెజారిటీ ఆధారంగానే ఇవ్వాలి. 4వ పాయింట్ ఓపెన్ కోర్టులోనే జడ్జ్మెంట్ ఇవ్వాలి, అంటే అందరి ముందే జడ్జ్మెంట్ ప్రకటించాలి. ఈ 4 పాయింట్లు ఇంపార్టెంట్. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టులో ఎవరు ప్రాక్టీస్ చేయొచ్చు, ఎవరు ప్రాక్టీస్ చేయకూడదు. లా అవ్వంగానే నేను పోయి సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తానంటే కుదరదు. సో సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేయాలంటే విధి విధానాలు ఏముంటాయి, పిటిషన్ వేయాలంటే ఎట్లాంటి మెథడ్ ఫాలో అవ్వాలి, ఎట్లాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, బెయిల్కి అప్లై చేయాలంటే ఎట్లాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా కోర్టే నిర్ణయించుకుంటుంది. ఈ అధికారం కూడా రాజ్యాంగం కోర్టుకే ఇస్తుంది. ఇవన్నీ సుప్రీంకోర్టుకి సంబంధించి తెలియాల్సిన అంశాలు. ఇప్పుడు మనం హైకోర్టు జ్యూరిస్డిక్షన్ గురించి మాట్లాడదాము. హైకోర్టు జ్యూరిస్డిక్షన్లో ఇన్ని ఉండవు. హైకోర్టులో 3 ఉంటాయి. ఒకటి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అని అంటాము, దాని తర్వాత అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అని అంటాము, దాని తర్వాత రిట్ రివ్యూ ఉంటాయి. రిట్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, రివ్యూ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఈ 4 జ్యూరిస్డిక్షన్స్ ఉంటాయి. కానీ సుప్రీంకోర్టు లాగా హైకోర్టుకి సపరేట్ ఆర్టికల్ నంబర్స్ ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే అర్థం ఏంటంటే మనం హైకోర్టుని డైరెక్ట్గా ఎప్పుడు అప్రోచ్ అవ్వచ్చు, అంటే కింది కోర్టులకు వెళ్ళే పని లేకుండా మన కేసుని డైరెక్ట్గా హైకోర్టులో ఫైల్ చేయొచ్చు. ఎప్పుడెప్పుడు ఫైల్ చేయొచ్చు అంటే ఫస్ట్ ప్రాథమిక హక్కులు కానీ న్యాయపరమైన హక్కులు, అంటే నాట్ జస్ట్ ఫండమెంటల్ రైట్స్, లీగల్ రైట్స్ వయోలేట్ అయినా కూడా మనం హైకోర్టుకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. హైకోర్టుకి ఎట్లాంటి హక్కులు ఉల్లంఘింపబడ్డా హైకోర్టుకి డైరెక్ట్గా వెళ్ళడానికి వీలుంటుంది. అదొకటి. దాని తర్వాత ఎన్నికలు, మన ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలలో ఏమన్నా ఉల్లంఘనలు అవకతవకలు జరిగితే వాటిని ఎలక్షన్ డిస్ప్యూట్స్ అంటాం. ఈ ఎలక్షన్లకు సంబంధించి ఏం గొడవలు ఉన్నా హైకోర్టుకి వెళ్ళడానికి వీలుంటుంది. ఎమ్మెల్యే ఎంపీ, ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో ఎమ్మెల్యే లేదా ఎంపీ ఎలక్షన్లో ఏదైనా గొడవ జరిగింది, లేదా ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏదైనా అవకతవక జరిగింది, ఎక్కడ కేసు ఫైల్ చేయాలి అంటే తెలంగాణ హైకోర్టుకి వెళ్ళాలి. ఇవి 2 హైకోర్టు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లో వస్తాయి. అపీలేట్ జ్యూరిస్డిక్షన్లో ఏమొస్తాయంటే మీరు ఏ కేసు అన్నా, కింది కోర్టులో ఉన్న ఏ కేసునైనా హైకోర్టులో అపీల్ చేయడానికి వీలుంటుంది. అది ఏ కేసు అయినా సరే మీకు అపీల్ చేసే రైట్ ఉంటుంది, అపీల్ చేయడానికి వీలుంటుంది. అది అపీలేట్ జ్యూరిస్డిక్షన్. అది సివిల్ కేసా క్రిమినల్ కేసా సంబంధం లేదు. ఆ కేసు విలువ ఎంత అంటే కొన్నిసార్లు ఇప్పుడు ఉదాహరణకి ప్రాపర్టీకి సంబంధించిన కేసు అనుకోండి. ప్రాపర్టీకి సంబంధించిన కేసు అయితే ఆ ప్రాపర్టీ వాల్యూ ఆఫ్ ద కేసు లాగా పరిగణిస్తాం. సో ఆ కేసుకి ఎంత వాల్యూ ఉంటే దాన్ని అపీలేట్ అంటాం. రిట్ జ్యూరిస్డిక్షన్ అని అంటాం. రిట్ జ్యూరిస్డిక్షన్ అంటే రిట్లు ఇష్యూ చేసే అధికారం ఉంటుంది హైకోర్టుకి. హైకోర్టు రిట్స్ ఇష్యూ చేయొచ్చు. సుప్రీంకోర్టు లాగా హైకోర్టు కూడా రిట్స్ ఇష్యూ చేయొచ్చు. దాని తర్వాత రివ్యూ జ్యూరిస్డిక్షన్ నేను ఇంతకుముందు చెప్పినట్టు రాజ్యాంగాన్ని చదివి దానికి ఒక అర్థం ఇచ్చే అధికారం 2 కోర్టులకు మాత్రమే ఉంటుంది. ఒకటి హైకోర్టు, ఒకటి సుప్రీంకోర్టు. సో ఏదన్నా చట్టం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంది అంటే మనం ఆ కేసు హైకోర్టులో కూడా ఫైల్ చేయడానికి వీలుంటుంది. ఇవన్నీ హైకోర్టు జ్యూరిస్డిక్షన్లోకి వస్తాయి. అయితే రిట్ జ్యూరిస్డిక్షన్ ఒక్కటి ఇంపార్టెంట్. మీకు రిట్ జ్యూరిస్డిక్షన్కి సంబంధించి ఆర్టికల్ తెలియాలి. ఇది ఒక్క ఆర్టికల్ 226 ఉంటుంది. రిట్ జ్యూరిస్డిక్షన్కి సంబంధించి హైకోర్టుకి సుప్రీంకోర్టుకు ఉండే తేడాలు ఏంటి అని అడుగుతారు. మనం ఏమంటామంటే హైకోర్టుకు ఉండే రిట్ జ్యూరిస్డిక్షన్ సుప్రీంకోర్టు కంటే చాలా వైడ్గా ఉంటుంది, అంటే ఎక్కువ పవర్ ఉంటుంది అని అంటాం. ఎందుకు అంటే
సుప్రీంకోర్టు రిట్లు ఉట్టి ప్రాథమిక హక్కులకి సంబంధించిన కేసులో మాత్రమే ఇవ్వచ్చు. కానీ హైకోర్టు రిట్స్ ఏ న్యాయపరమైన హక్కులకి సంబంధించిన కేసులో ఇవ్వచ్చు. అంటే సుప్రీంకోర్టు వచ్చేసరికి అది ఉట్టి ఫండమెంటల్ రైట్స్కే వర్తిస్తుంది. హైకోర్టుకు వచ్చేసరికి ఆల్ లీగల్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్తో సహా ఆల్ లీగల్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ కూడా లీగల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్, లీగల్ రైట్స్, కాన్స్టిట్యూషనల్ రైట్స్, ఇదంతా నేను ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల చాప్టర్లో చెప్పాను. యాక్చువల్లీ మీరు అది చూస్తే మీకు దాని మీద క్లారిటీ వస్తుంది. సో ఆల్ లీగల్ రైట్స్కి సంబంధించి హైకోర్టు రిట్ ఇష్యూ చేయొచ్చు. కాబట్టి రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్ ఇస్ వైడర్ దెన్ సుప్రీంకోర్ట్ అంటాం. అంటే హైకోర్టుకి ఎక్కువ పవర్ ఉంటుంది రిట్ల విషయంలో అని చెప్తామన్నమాట. ఇది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్టుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనము సబార్డినేట్ కోర్ట్స్ ఒక్కటి డిస్కస్ చేయాలి. సబార్డినేట్ కోర్ట్స్ తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, కొన్ని పాయింట్స్, కొన్ని జ్యుడిషియరీకి సంబంధించి ఇంకొక 2-3 అంశాలు, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ గురించి, వీటి గురించి సంబంధించి ఒక 2-3 అంశాలు నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. అది అయిన తర్వాత మనం సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ ఎపిసోడ్లో నేను జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ని వివరించాను, హైకోర్టు జ్యూరిస్డిక్షన్ని కూడా చెప్పాను. జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఇంపార్టెంట్, హైకోర్టు జ్యూరిస్డిక్షన్కి వచ్చేసరికి రిట్ జ్యూరిస్డిక్షన్ ఇంపార్టెంట్. ఇవి రెండు కొంచెం బాగా చూసుకుంటే మీకు మంచిది, ఎందుకంటే ప్రిలిమ్స్లో ఇట్లాంటివి ఎక్కువ ఫోకస్ చేసి అడుగుతారు. దీంతో మనం ఈ ఎపిసోడ్ కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మిగిలిన విషయాలు, జ్యుడిషియరీకి సంబంధించిన మిగిలిన విషయాలను చర్చించుకుందాము. థ్యాంక్ యూ, నమస్తే.